సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని స్థానిక బస్టాండ్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం పెంచుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక శాఖ మంత్రి గడ్డం వెంకటస్వామి శుభవార్తను తెలియజేసినందుకు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు। రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నిన్నటి రోజున 1,11,00,000 మంది కార్మికులకు కనీస వేతనాలను పెంచుతూ 3 భాగాలుగా అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్గా వేతనాలను నిర్ణయించి గ్రామీణ పట్టణ ప్రాంత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు। కార్యక్రమంలో కౌన్సిలర్లు తునికి సురేష్, శ్రీరామ్ సరస్వతి నరేందర్, అఖిల సాయితేజ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్లు ఆకుల భరత్, నరేందర్ రెడ్డి, పలు శాఖల డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు। మున్సిపల్ ఎలక్షన్లలో చైర్మన్ కావాలి।